శ్రీకృష్ణ లీలామృతం. కంసుడి భయం. విశాలమైన మహాళ్ళు. అధికారంతో గర్వంతో నిండిన రాజు కంసుడు. ఒకరోజు దేవకీ వసుదేవుల వివాహం జరుగుతోంది. రథం నడుపుతూ కంసుడు ఆనందంగా ఉన్నాడు. అప్పుడే ఆకాశం గర్జించింది. ఒక అశరీరవాణి వినిపించింది. కంసా, నీవు తీసుకెళ్తున్న దేవకీకి పుట్టే 8వ కుమారుడు నీ మరణానికి కారణమవుతాడు. కంసుడి ముఖం మారిపోయింది. కోపం, భయం, పిచ్చి. అతడు వెంటనే దేవకీని చంపేందుకు ప్రయత్నించాడు. వసుదేవుడు అడ్డుకున్నాడు. ఆమెను కాదు రాజా, పుట్టే పిల్లలను నీకిచ్చేస్తాను. కంసుడు ఒప్పుకున్నాడు. దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. శ్రీకృష్ణ జననం. ఒకటి తర్వాత ఒకటి 6 పిల్లలు కంసుడు నిర్దయగా చంపేశాడు. 7వ గర్భం అదృశ్యమై రోహిణీ గర్భంలోకి వెళ్ళింది. అతడే బలరాముడు. ఇప్పుడు 8వ గర్భం ఆషాఢమాసం, కృష్ణపక్షం, అర్ధరాత్రి. ఆకాశం నల్లగా, వర్షం కురుస్తోంది. కారాగారం వెలిగిపోయింది. దేవకీ ముందు చతుర్భుజ రూపంలో విష్ణువు దర్శనమిచ్చాడు. నేనే కృష్ణుడ్ని, నన్ను వృందావనానికి తీసుకెళ్ళు. వసుదేవుడి బంధనాలు తానే తెరుచుకున్నాయి. యమునానది రెండువైపులా విడిపోయింది. వృందావనంలో నంద యశోదల ఇంట ఒక అమ్మాయి పుట్టింది. వసుదేవుడు పిల్లలను మార్చాడు. కంసుడు ఆ బాలికను చంపబోతే ఆమె ఆకాశంలోకి వెళ్లి చెప్పింది, నీ కాలుడు ఇప్పటికే పుట్టాడు. కంసుడు వణికిపోయాడు. గోకులంలో బాలకృష్ణుడు. యశోదమ్మ ఒడిలో చిన్న కన్నయ్య. కళ్ళు కమలాల్లా, నవ్వు అమృతంలా. కాని కంసుడు రాక్షసులను పంపుతున్నాడు. మొదటిది పూతన. పూతన అందమైన తల్లివేషంలో విషపూరిత పాలు పెట్టింది. కృష్ణుడు నవ్వుతూ ఆమె ప్రాణాలను తానే పీల్చేశాడు. ఆకాశంలో పడి పూతన శవమయింది. తరువాత తృణావర్త. గాలివానగా వచ్చి కృష్ణుడిని ఎత్తుకెళ్లాడు. కాని ఆ చిన్న శరీరం పర్వతంలా భారమయింది. రాక్షసుడు కూలిపోయాడు. గోకులమంతా ఆశ్చర్యం. గోపాలబాలల లీలలు. వెన్న దొంగతనం, చెట్లు ఎక్కడం, స్నేహితులతో ఆటలు. యశోద కట్టేసినప్పుడు నోట్లో బ్రహ్మాండం కనిపించింది. కృష్ణుడు నవ్వాడు. అమ్మా, నేనే అంతా. కాళీయ మర్దనం. యమునానది విషమయింది. కాళీయ నాగుడు. కృష్ణుడు నదిలోకి దూకాడు. నాగుడి తలపై నృత్యం చేశాడు. నాగుడు శరణాగతి చేశాడు. నది శుద్ధమయింది. గోవర్ధనగిరి. ఇంద్రునికి పూజలు. కృష్ణుడు అన్నాడు, గోవర్ధనుణ్ణి పూజిద్దాం. ఇంద్రుడు కోపంతో మహావర్షం కురిపించాడు. కృష్ణుడు చిటికిన వేలిమీద గోవర్ధనగిరిని ఎత్తాడు. ఇంద్రుడు తల వంచాడు. కంసవధ. మధురకు ప్రయాణం. మల్లయుద్ధం. చానూరా, ముష్టికావధ. చివరకు కంసుడు. ఒక్క క్షణంలో అతని అహంకారం అంతం. సుదామకథ. బీద బ్రాహ్మణుడు. చిన్న అవలప్ప. కృష్ణుడు ఆలింగనం. స్నేహం ధనంతో కాదు, హృదయంతో. సుదామ ఇంట అద్భుత రాజప్రాసాదం. ద్వారకా మరియు మహాభారతం. ద్వారకానగరం. పాండవుల మిత్రుడు. అర్జునుడి సారథి. గీతా ఉపదేశం. అవతార ముగింపు. యుద్ధభూమి. అర్జునుడి సందేహం. భగవద్గీత. కర్మ చెయ్యి, ఫలాన్ని వదిలేయి. అవతారం పూర్తి. కృష్ణుడు లీనమయ్యాడు. కాని ధర్మం నిలిచింది. ముగింపు. ఎక్కడ ధర్మం క్షీణిస్తుందో అక్కడ నేను అవతరిస్తాను.